హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ వరల్డ్. ఈరోజు చింతపండు పులిహోర సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక అందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువను వేసుకొని కలుపుకోవాలి. ఇంగువను వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు పసుపును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా వేడి నీటిలో నానబెట్టి తీసిన చింతపండు రసంను ఆయిల్లో పోసుకొని మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం చిక్కగా అయ్యే వరకు బాగా మరిగించాలి. ఈ చింతపండు రసంను మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వరకు మరిగిస్తే ఈ చింతపండు రసం చిక్కబడుతుంది. ఈ పేస్ట్ను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత ఈ పేస్ట్ నుండి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఈ పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. అన్నం చల్లారినాక మాత్రమే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకొని కలిపితే మొత్తం ముద్దగా మారి టేస్ట్ బాగుండదు. కాబట్టి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది.